ఒక్క టూత్ అంటే ఒక్క పళ్ళు వెళ్ళిపోయినా కూడా దానికి ఇంప్లాంట్ అవసరమా సార్? అంటే ఇప్పుడు ఇంప్లాంట్ అనేది లేని కాలంలో ఇంతకుముందు వేరే విధానాలు ఉండేవి పళ్ళు పెట్టడానికి. అంటే తీసి పెట్టుకునే పళ్ళు కాల్డ్ రిమూవబుల్ డెంచర్స్, రిమూవబుల్ పార్షల్ డెంచర్స్. ఓకే, కానీ రిమూవబుల్ డెంచర్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే రోజు మనం తీసి దాన్ని నీళ్ళలో పెట్టుకోవాలి, తర్వాత మళ్ళా పెట్టుకోవాలి. అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది, అది ఫిక్స్ అయి ఉండదు, లోపలికి ఫిక్స్ అయి ఉండదు, అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ దానికి అటువైపు ఇటువైపు 2 క్లిప్పులు వస్తాయి. ఆ క్లిప్పులు మన చిగుర్లకు గుచ్చుకోవచ్చు, దానివల్ల ఇంజురీ అవ్వచ్చు. తర్వాత బయట పెట్టి సరిగ్గా మెయింటెనెన్స్ లేకపోతే మొత్తం దీని చుట్టూ అంతా గారపట్టచ్చు. ఆ గారపట్టి ఏ పళ్ళు అయితే మనం పక్కన మీద సపోర్ట్ తీసుకుంటున్నామో ఆ పళ్ళు కూడా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అలా ఉండకుండా చేయడానికి 2 మార్గాలు ఏంటంటే ఫిక్స్డ్ టీత్ అనేది, దాంట్లో ఇంప్లాంట్ ఒకటి, క్రౌన్స్ ఒకటి. క్రౌన్ ఒక పన్ను పోయినప్పుడు క్రౌన్ అండ్ బ్రిడ్జ్ చేయాలి అంటే పక్క 2 పళ్ళు కానీ, అంటే ఆ పళ్ళుకున్న స్ట్రెంగ్త్ బట్టి, లేకపోతే అడిషనల్గా ఇంకొక పన్ను తీసుకొని వాటికి ఒక బ్రిడ్జ్ లాగా కడతాం. ఇంప్లాంట్తో అడ్వాంటేజ్ ఏంటంటే ఏ పన్ను అయితే మనం తీసేస్తామో ఆ ఒక్క పన్నే మనం లోపల అంటే ఒక స్క్రూ ద్వారా, టైటానియం స్క్రూ ద్వారా దాన్ని ఫిక్స్ చేసి ఆ ఒక్క పన్నునే రీప్లేస్ చేయొచ్చు. దానివల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటంటే 2 పక్క మంచి పళ్ళను మనం ముట్టక్కర్లేదు. యూ డోంట్ హ్యావ్ టు టచ్ 2 గుడ్ టీత్ విచ్ ఆర్ రిలేటివ్లీ స్ట్రాంగ్. ఆ ఆస్కారం ఉంది కాబట్టి ఇంప్లాంట్ చేయొచ్చు. ప్లస్ ఇది బోన్లోకి వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది, అంటే ఆసియో ఇంటిగ్రేషన్ ఒక 3 నెలల నుంచి 6 నెలలలో డిపెండింగ్ అపాన్ వన్స్ హెల్త్ కండిషన్ అది బోన్లో వెళ్ళి ఫిక్స్ అయిపోతుంది. అది పర్మనెంట్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ అయిపోయి మీ బాడీలో ఒక ఇదైపోతుంది. దానిపైన మీరు కావాలంటే రేపు పొద్దున రీప్లేస్మెంట్ చేయాలనుకుంటే ఒక పన్ను అరిగిపోయినా ఏమైనా స్క్రూ విధానంతో దాన్ని తీసేసి కొత్త పన్ను మళ్ళీ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనము పాత సినిమాలో చూసినట్టు అమ్మమ్మ గారు ఈ పళ్ళు తీసేసి మళ్ళీ కడిగి పెట్టే, సో అంత సేమ్ స్ట్రాటజీ సార్ ఇది? అంటే అలా అక్కర్లేదు, ఇది ఫిక్స్ అయి ఉంటుంది, మనం తీయక్కర్లేదు, అది పర్మనెంట్గా ఫిక్స్ అయి ఉంటుంది. దాన్ని ఒకవేళ అవసరం ఉండి ఏదన్నా ప్రాబ్లం వచ్చి తీయాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే స్క్రూ రిటైన్డ్ ఇంప్లాంట్స్ అని ఉంటాయి, తీసి పోనీ ఏమైనా చిప్ ఆఫ్ అయినా కానీ మార్చుకోవచ్చు. మొత్తం సిస్టము ఇంప్లాంట్ అంతా మార్చుకోక్కర్లేదు, పైన భాగం మార్చుకుంటే చాలు. సో దీన్ని బట్టి అంటే బ్రిడ్జ్ అనేది ఒకటి ఉంది కదా సార్, బ్రిడ్జ్ బెటరా లేకపోతే ఇంప్లాంట్ బెటరా సార్? అంటే ఇంప్లాంట్ ఒక సర్జికల్ ప్రొసీజర్. సో బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ నీడ్, పేషెంట్స్ కండిషన్, పేషెంట్స్ ఎకనామిక్ స్టేటస్, మనకు పళ్ళు తినడానికి చాలా ఇంపార్టెంట్. అందం కంటే మన పళ్ళు తినడానికి చాలా ఇంపార్టెంట్. ఒక పన్ను పోయిందనుకోండి, దాని పక్కన ఉన్న పళ్ళు కూడా ఆ పోయిన ప్రదేశంలో దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తాయి, పైన ఉన్న పన్ను కిందికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రివెంట్ చేయాలి అంటే స్పేస్ లాస్ ప్రివెంట్ చేయాలి అంటే మనం ఒక పన్ను మధ్యలో పన్ను ఫిక్స్ చేస్తే అది అండ్ అన్ని పళ్ళు కలిసి ఒక యూనిట్ లాగా ఫంక్షన్ చేసి మనకు తినగలుగుతాయి. ఒకవేళ ఒక పన్ను ఒక సైడ్ పోయింది, మనం ఇంకో వైపు తినడం మొదలు పెడతాం, అప్పుడు ఈ సైడ్లో అరిగిపోవడము, వీక్ అవ్వడము, ఇటు డిస్యూజ్ వల్ల అక్కడ గార ఎక్కువగా ఉండిపోవడము ఇలాంటివి జరగచ్చు. సో బ్రిడ్జ్ ఇస్తే ఏమంటే 2 పళ్ళ పక్క పళ్ళు ఉంటాయి కదా, ఆ పళ్ళని కట్ చేసి దానిపైన బ్రిడ్జ్ ఇవ్వచ్చు. ఆ 2 పళ్ళను డిస్టర్బ్ చేయకుండా ఓన్లీ మధ్యలో ఎముకలో పెట్టి ఫిక్స్డ్ స్ట్రక్చర్ చేయడమే ఇంప్లాంట్. సో దీనికి ఏజ్ గ్రూప్ రెస్ట్రిక్షన్ కానీ గ్రోత్ కానీ ఎలా ఉంటుంది సార్? అంటే ఇది ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత ఇంకేమీ గ్రోత్ ఉండదు. వన్స్ యూ క్రాస్ ద ఏజ్ ఆఫ్ 18 వేర్ యువర్ టోటల్ గ్రోత్ హ్యాపెన్స్ అండ్ ఇంకా ఫర్దర్గా ఏమీ గ్రోత్ జరగదు అన్న తర్వాత ఎవరైనా ఇంప్లాంట్కి అర్హులే, ఏ వయసుతో ఏం సంబంధం లేదు. ఒకవేళ మనం పెద్ద వయసు వాళ్ళకి చేయాలనుకున్నాం అనుకోండి, వాళ్ళ మెడికల్ కండిషన్స్ బట్టి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా చూసుకోవాలి. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే ఒక ఫారెన్ బాడీ లోపల పెట్టినప్పుడు అది ఇంటిగ్రేట్ అవ్వదు బాడీతో, బాడీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఫ్రెష్ బ్లీడింగ్ ఇండ్యూస్ చేసి మనం చేస్తాం కాబట్టి అది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఏ వయసు వాళ్ళకన్నా పెట్టచ్చు. 18 years దాటిన వాళ్ళు ఎవరైనా కానీ హూ గాట్ దేర్ టూత్ చిప్డ్ కానీ, సో ఎవరికి పెడతారు సార్ జనరల్గా ఇట్లా? అంటే జనరలీ ఎనీ వన్ హూ హ్యాస్ అ లాస్ట్ టీత్, ఒక పన్ను పోయింది అనుకోండి, వాళ్ళకి మిస్ అయిన టీత్ని రీప్లేస్ చేయడం కోసం ఇంప్లాంట్ అనేది వాడతాం. కొంతమందికి కంజెనైటల్గా అంటే
పుట్టుకతోనే పళ్ళు రావు, మిస్సింగ్ టీత్ ఉండొచ్చు, దానికి డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ కండిషన్స్ ద్వారా వాళ్ళకి ఇంప్లాంట్ సజెస్ట్ చేస్తాము. ప్లస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని అరిగిపోయిన పళ్ళు, లాస్ అయిన పళ్ళు, వివిధ రకం అంటే కేరీస్, క్యావిటీస్ వచ్చిపోయిన పళ్ళకి ఎవరికైతే ఎక్స్ట్రాక్షన్ అంటే పన్ను పీకడానికి రీజన్ ఉండి మనం పళ్ళు తీసేస్తాము. టూత్ లాస్ ఎవరికైతే జరుగుతుందో, ఎవరికన్నా ఇనఫ్ బోన్ ఉంటే ఇంప్లాంట్ పెట్టచ్చు. సో స్పెషల్గా ఈ గుట్కా తినే వాళ్ళకి, సిగరెట్ తాగే వాళ్ళకి, వీళ్ళకి ఇంప్లాంట్ ఏమైనా యాక్సెప్టెన్స్ ఉంటుందా సార్? పెట్టుకోవచ్చా? అంటే ఎవరికైనా ఇంప్లాంట్ వేయచ్చండి, కానీ దానికి మౌత్ ఓపెనింగ్ కరెక్ట్గా ఉండాలి. అంటే గుట్కా తినే వాళ్ళకి ఏంటంటే తిని ఆ యాసిడ్స్ అన్నీ జనరేట్ అయిపోయి వాళ్ళకి లోపల ఫైబ్రస్ బ్యాండ్స్ లాగా ఫామ్ అవుతాయి, మన నాన్ ఎలాస్టిక్ బ్యాండ్స్ అలా ఫార్మ్ అవుతాయి. ఆ ఫార్మ్ అయిన బ్యాండ్స్ ఓపెన్ అవ్వకుండా నోరు మూసుకుపోతుంది. అంటే కండిషన్ కాల్ ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్. దానికి సార్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఆఫ్ ట్రీట్మెంట్. అంటే దే డూ లాట్ ఆఫ్ సర్జికల్ ట్రీట్మెంట్ ఫర్ దట్ టు ఓపెన్ అప్ దట్ బ్యాండ్స్. అలాంటి కండిషన్స్లో మనము లోపల పెట్టలేని పరిస్థితిలో తప్ప ఎవరికైతే మౌత్ బాగా ఓపెన్ అవుతుంది, నోరు ఓపెన్ అయ్యి మనం ఇంప్లాంట్ ప్లేస్ చేయగలుగుతామో అందరికీ చేయొచ్చు. ఎలాగైతే నార్మల్ పళ్ళు మనం చేసే బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ గుట్కా, స్మోకింగ్, ఈటింగ్ లాట్ ఆఫ్ షుగర్స్, ఈటింగ్ జంక్ ఫుడ్, నాట్ బ్రషింగ్ యువర్ టీత్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, నాట్ విజిటింగ్ యువర్ డెంటిస్ట్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, అంటే వన్స్ ఇన్ 3 months to 6 months. ఎవరన్నా ఇంప్లాంట్స్ ఉన్న వాళ్ళు మన నోట్లో జరిగే చేంజెస్ నొప్పి వచ్చే వరకు ఎవరికీ తెలియదు. చిగుర్లు అనుకోండి, చిగురులో బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ కొంతమందికి ఏంటి ఇనిషియల్గా జరగచ్చు, లేకపోతే ఒక 5-6 సంవత్సరాలు లోపల ఎముకంతా అరిగిపోయిన తర్వాత జరగచ్చు. అలాంటి వాళ్ళకి వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ చేయడానికి చాలా లేట్ అయిపోతుంది, ప్లస్ పళ్ళు పీకాల్సి వస్తుంది. అలా చేయకుండా వన్స్ ఇన్ 6 months. అలాగే ఇంప్లాంట్స్ వేసిన వాళ్ళు కూడా ఇవన్నీ చేస్తే మన పన్ను అరిగిపోయినట్టే ఆ ఇంప్లాంట్ చుట్టూ బోన్ కూడా పెరి ఇంప్లాంటైటిస్ అనే ఒక కండిషన్ వచ్చి ఆ బోన్ అరిగిపోయి ఆ ఇంప్లాంట్ కూడా ఊడిపోవచ్చు. స్కూల్లో నుంచి చెప్తారు సార్, ట్వైస్ ఏ డే బ్రష్ చేయాలి అని చెప్తారు. నాకు తెలిసినంత వరకు 60% ఎవరు ఫాలో కారు. గుట్కా తినొద్దు అంటారు, స్మోక్ చేయొద్దు అంటారు. మీరు చూసిన కేసెస్లో వాట్ కుడ్ బి ద ఎక్స్టెంట్, అంటే దానికి మీరు ఏం ప్రిస్క్రైబ్ చేస్తారు జనరల్గా? ఇఫ్ సమ్వన్ సివియర్ స్మోకింగ్ వాళ్ళు వచ్చారు మీ దగ్గరికి, సమ్ రేర్ ప్రాబ్లం వచ్చింది, సో హౌ యూ ట్రీట్ దెమ్, వాట్ యూ సజెస్ట్? అంటే వీఆర్ ఎ యునీక్ కంట్రీ వేర్ మన సబ్ కాంటినెంట్లో ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ ఈస్ట్ ఏషియా, మన సబ్ కాంటినెంట్ హ్యాస్ దిస్ యునీక్ డిస్టింక్షన్ ఆఫ్ హ్యావింగ్ అ డిజీజ్ ఓన్లీ టు దిస్ ఏరియా. ఎందుకంటే మా కల్చర్లో, మన సబ్ కాంటినెంట్లో ఈ పాన్ చూయింగ్, బీటిల్ నట్ చూయింగ్, ఈ జర్దా, పాన్ మసాలా, ఈ హ్యాబిట్స్ మన కంట్రీలోనే ఉంది. సో దానివల్ల చాలా హెల్త్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ వెరీ డెట్రిమెంటల్ అనమాట. లైఫ్ థ్రెటనింగ్ చేంజెస్ రావచ్చు. స్మోకింగ్ ఆఫ్ కోర్స్ యూనివర్సల్ ప్రాబ్లమే, బట్ స్మోకింగ్తో పాటు, ఆల్కహాల్తో పాటు గుట్కా యాడ్ అయితే ఇట్ బికమ్స్ ఎ డెడ్లీ కాక్టైల్. నాట్ ఓన్లీ మనకి హార్ట్కి, మన బాడీలో చేంజెస్, క్యాన్సర్, ఎవ్రీథింగ్. నోట్లో వెరీ విజిబుల్ చేంజెస్ వచ్చేస్తాయి. ఈ ఇలాస్టిసిటీ, మన చీక్లో ఇలాస్టిసిటీ పోతుంది, నోరు తెరవలేరు, సరిగా తినలేరు, న్యూట్రిషియస్ డయట్ కాంప్రమైజ్ అయిపోద్ది, సరిగా బ్రష్ చేయలేరు. ఇఫ్ అ డెంటిస్ట్ వాంట్స్ టు డూ సమ్ ట్రీట్మెంట్ ఆల్సో, ఆ డెంటిస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి వెళ్ళాలి. పేషెంట్ నోరు తెరవటమే ప్రాబ్లం అయితే డెంటిస్ట్ టీత్ ఎట్లా క్లీన్ చేస్తారు, ఫిల్లింగ్స్ ఎట్లా చేస్తారు, టీత్ ఎట్లా రిప్లేస్ చేస్తారు? సో ఇట్ బికమ్స్ ఎ బిగ్ ప్రాబ్లం. అదొకటే కాదు, ఆ తినిన గుట్కా, సిగరెట్ స్మోక్, ఆల్కహాల్ రెసిడ్యూస్ అంతా పళ్ళు చుట్టూరు అంతా ఒక రెసిడ్యూ కింద ఫామ్ అయ్యి బ్యాక్టీరియల్ కాలనీస్ ఫామ్ అయ్యి ఇంకా ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అవుతాయి. చాలామంది పేషెంట్స్ మాకు వస్తారు, నోరు తెరవలేరు, సివియర్ టూతేక్ ఉంటుంది. వీ కాంట్ ట్రీట్ దమ్ ఈజీలీ బికాస్ మనకు అక్కడ ట్రీట్మెంట్ చేయాలంటే నోరు తెరవటం కష్టం. సో ఫస్ట్ థింగ్ విచ్ వీ రికమెండ్ ఈ స్టాప్ ద హ్యాబిట్. ఇది చాలా ఎడిక్టివ్ ప్రాబ్లం. ఇది స్మోకింగ్ కన్నా హై ఎడిక్షన్ గుట్కాలో ఉంటుంది. సో దే రియలీ నీడ్ టు టేక్ హెల్ప్ అండ్ స్టాప్ చూయింగ్ దిస్ గుట్కా, పాన్ మసాలా, జర్దా,
పాన్ ఇవన్నీ కంప్లీట్గా మానేయాలి. దాని తర్వాత వీ గివ్ దమ్ సమ్ మెడికేషన్స్ టు హెల్ప్ దెమ్ గెట్ అ బెటర్ హెల్తీ ఎన్విరాన్మెంట్. కొన్ని కేసెస్ బాగా సివియర్ ఉంటే సర్జికల్ ప్రొసీజర్స్ చేయాల్సి వస్తుంది నోరు తెరవటానికి. నోరు ఓపెన్ అయితేనే నోరు లోపల మనం ఏమైనా ట్రీట్మెంట్స్ చేయగలుగుతాం. నోరు ఓపెన్ అయితేనే పేషెంట్ సరిగ్గా తినగలుగుతారు. న్యూట్రిషన్ మంచిగా ఉంటేనే బాడీలో రిపరేటివ్ ఎబిలిటీ వస్తుంది. అండ్ దెన్ ఓన్లీ పేషెంట్ హెల్తీగా అవ్వగలుగుతారు. సింపుల్ టిప్స్ ఫర్ ఓరల్ హైజీన్ సార్. The most important thing when we have in oral hygiene is spend time cleaning your teeth. Cleaning your teeth is not a task అనమాట. అయ్యో పొద్దున్న లేసామా బ్రష్ చేసామా అయిపోయింది ఆ టాస్క్, అట్లా కాదు. స్పెండ్ టైం వెన్ యు ఆర్ డూయింగ్ దట్ cleaning of your teeth, when you are brushing your teeth, when you are flossing. Pay attention to each tooth. మీ ఫోన్ చూసుకుంటా, మెసేజ్లు చూసుకుంటా, న్యూస్ పేపర్ చదువుకుంటా, నోట్లో బ్రష్ పెట్టుకొని బైక్లో వెళ్ళి పాలు తీసుకొని అలాంటివి కాదు. బ్రషింగ్ ఈజ్ నాట్ ఎ సైడ్ టాస్క్. ఇట్ ఈస్ అ టాస్క్ టు స్టార్ట్ యువర్ డే విత్ గుడ్ హైజీన్. సెకండ్, ఆఫ్టర్ ఎవ్రీ మీల్ యూ షుడ్ థరోలీ రిన్స్ యువర్ మౌత్. డూ నాట్ యూస్ టూత్ పిక్స్. ఈ టూత్ పిక్స్, సేఫ్టీ పిన్స్తో చాలామంది ఇట్లా పోక్ చేస్తూ ఉంటారు. అది మంచి హ్యాబిట్ కాదు. యూఆర్ డ్యామేజింగ్ యువర్ గమ్స్. ఫ్లాస్ ఉంది, వాటర్ ఫ్లాసెస్ ఉంటాయి, చాలా దెర్ ఆర్ అదర్ మెథడ్స్ టు క్లీన్ టీత్ వేర్ యువర్ ఫుడ్ ఇస్ స్టక్ అనమాట. సో థరో రిన్సింగ్, బ్రషింగ్ నాట్ లెస్ దెన్ ట్వైస్ అ డే. నైట్ బ్రషింగ్ ఈజ్ వెరీ క్రిటికల్. రాత్రి ఎందుకు ఇంత క్రిటికల్? ఆఫ్టర్ యూ హ్యావ్ యువర్ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే అండ్ మనము నిద్రపోతాం. సో నోట్లో సలైవా ఫ్లో కూడా ఎక్కువ ఉండదు. డే అంతా మనం మాట్లాడుతూ ఉంటాం, నీళ్లు తాగుతూ ఉంటాము, సో సలైవా ఫ్లో అవుతూ ఉంటుంది. సో సలైవా ఆల్సో రిమూవ్ సమ్ ఫుడ్ డెబ్రీ అనమాట. బట్ వెన్ యూఆర్ స్లీపింగ్ సలైవా అంతా ఫ్లో అవ్వదు. ఆ ఫుడ్ అంతా పంటి దగ్గర అక్కడ స్టక్ అయిపోయి ఉంటుంది. సో నోట్లో ఉన్న బ్యాక్టీరియా అదే ఫుడ్ మీద యాక్ట్ చేసి దాన్ని డీకే చేసి, దాన్ని డిగ్రేడ్ చేసి, యాసిడ్స్ ప్రొడ్యూస్ చేసి టీత్ని డ్యామేజ్ చేస్తే గమ్స్ని డ్యామేజ్ అవుతాయి. సో నైట్ బ్రషింగ్ అండ్ ఫ్లాసింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఓరల్ హైజీన్ హ్యాబిట్ యూ కెన్ ఎంప్లాయ్ టు హ్యావ్ లాస్టింగ్ గుడ్ ఓరల్ హెల్త్. కొంతమందికి పళ్ళు పౌడర్ లాగా కరిగిపోతూ ఉంటుంది. అంటే అది బోన్స్ లాగా విటమిన్ డెఫిషియన్సీయా, లేకపోతే ఇట్ ఎనీ సీరియస్ ప్రాబ్లం? పన్ను అనేది ఒక ఇనార్గానిక్ స్ట్రక్చర్. ఒకసారి ఫామ్ అయిన తర్వాత దాంట్లో జనరలీ అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి వేర్ అంటే చిన్నప్పటి నుంచి వచ్చిన కండిషన్స్. మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని మందులు తీసుకుంటే ఆ మందుల్లో ఉన్న దీనివల్ల పుట్టబోయే బేబీ ఎఫెక్ట్ అవుతుంది కొన్నిసార్లు. సో దాన్ని టెట్రాసైక్లిన్ లాంటి డ్రగ్స్ ఆ కొన్ని ట్రైమిస్టర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో ఇవ్వకూడదు. అలాంటి వాటికి అలా జరగచ్చు. కొన్నిసార్లు పంటి పైన ఉండే పొర ఎనామిల్ అనేది ఇంపర్ఫెక్టా, అమోలోజెనసిస్ ఇంపర్ఫెక్టా అని సరిగ్గా ఫామ్ కావదు. అలాంటప్పుడు ఇంకోటి కొన్ని కండిషన్స్లో ఫ్లోరోసిస్ అంటే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటి నీళ్లు తాగినప్పుడు ఈ పంటి మీద ఉన్నది ఈ బ్రౌన్ డిస్కలరేషను, లేకపోతే పళ్ళు పొడి పొడిగా చేయడము, అంటే విరిగి వెళ్ళిపోవడము లాంటివి జరిగే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ పుప్పి పన్ను అంటారు కదా సార్, ఇప్పుడు వాట్ యు కాల్ టూత్ డికే, అది ఒక్క పన్నుకి వస్తే మొత్తం అన్నిటికీ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా సార్? అలా ఏమైనా స్ప్రెడ్ ఉంటుందా? అంటే అలా ఉండదు. అంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ దట్ ఒక పన్నుకు వస్తే అది మొత్తం అంటువ్యాధిలాగా అన్ని పళ్ళకు వస్తుందని కాదు. కానీ వాళ్ళు చేసే పద్ధతుల వల్లనే ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఒకసారి ఒక చోట వచ్చింది అనుకోండి, రెండు పళ్ళ మధ్యలో గ్యాప్ వస్తుంది క్యావిటీ వచ్చినప్పుడు. అప్పుడు మనం తిన్నదంతా వెళ్ళి అక్కడ విరుక్కుంటుంది. ఇప్పుడు వెనకాల పళ్ళలో గ్యాప్ వచ్చింది అనుకోండి, మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు, తిన్నదంతా వెళ్ళి అక్కడ ఇరుక్కుంటుంది, మీరు క్లీన్ చేసుకోలేరు. సో అక్కడ ఓవర్ నైట్ బ్యాక్టీరియా అనేది ఫార్మ్ అవుతుంది. ఆ బ్యాక్టీరియా యాసిడ్స్ జనరేట్ చేస్తుంది. ఈ యాసిడ్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతాయో మెల్లమెల్లగా షుగర్స్ అన్నీ బాగా జనరేట్ అయిపోయి ఆ లోపల ఉండే పన్నుని తినడం మొదలు పెడుతుంది. ఇది చాలా స్లో ప్రాసెస్ అండ్ నొప్పి రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. అందుకని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు నొప్పి ఇప్పుడు మీకు హెడేక్ ఉందనుకోండి, ఫస్ట్ మీకు ఏదైనా జరిగితే ఫస్ట్ హెడేక్ వస్తుంది. సో హెడేక్ రాగానే మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. కడుపు నొప్పి అంతే, పంటి నొప్పి అలా కాదు. పైనుండే ఎనామిల్ పొర అరిగిపోయి దాని లోపల ఉన్న డెంటిన్ అరిగిపోయిన తర్వాత లోపలుండే రక్తనాళాలు
నర్వ్స్ రెండు ఇన్వాల్వ్ అయిన రోజే మనకు నొప్పి అనేది తెలుస్తుంది. లేకపోతే కొంతమందికి సెన్సిటివిటీ ఉంటుంది. ఆ సెన్సిటివిటీ ఏంటి అంటే పైన పొర వెళ్ళిపోతే చల్లవి పదార్థాలు తిన్నప్పుడు అప్పుడు లాగడము అలాంటివి జరుగుతాయి. వాళ్ళు మాత్రం ప్రాబ్లీ డెంటిస్ట్ దగ్గరకు వస్తారు. కానీ ఈ రూరల్ ఏరియాస్లో చాలా మటుకు ఏమవుతుంది అంటే పంటి నొప్పి వచ్చి స్వెల్లింగ్ వచ్చే వరకు మన దగ్గరికి ఎవరు రారు. అలాంటి వాళ్ళకి పళ్ళు తీసేయాల్సి వస్తుంది. సో అందుకని ఎవ్రీ 6 months కంపల్సరీ ఒక డెంటల్ సర్జన్ కానీ ఎవరినని చూస్తే మీకు తెలియనివి వాళ్ళు చెప్పి రెగ్యులర్గా క్లీనింగ్ చేయించుకొని, అంటే బ్రషింగ్లో కూడా ప్రాబ్లం ఏంటంటే సార్ చెప్పారు కదా ఎవ్రీ టైం 2 times బ్రష్ చేయాలని, కానీ ఫాస్ట్గా చేస్తారు. అదే ఒకటి కాకుండా కొన్ని చోట బ్రష్ మీకు రీచ్ అవ్వదు. అలాంటి ఏరియాస్లో డెంటిస్ట్ క్లీన్ చేసి బ్యాక్టీరియా ఉండకుండా చేస్తాడు.